హాయ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అదే విధముగా మనం నోటు మాట గురించి తెలుసుకున్నామండి. నోరు అనగా ఆహారం తినేదని చెప్పానండి. అదే విధముగా ఇప్పుడు ఈ యొక్క ఆహారము ఆరోగ్యకరమైనది అంటే జిగురు పదార్థము, పీసు పదార్థము, పిండి పదార్థము, ఈ 3 పదార్థాలు మనిషికి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలండి. అయితే ఆరోగ్యం లేనిది, చెడిపి వేసేది ఏంటి అంటే మనకి ఇష్టం లేకపోయినా ఇష్టముగా తినేటువంటిది మరి ఈ యొక్క పొగాకు, సిగరెట్టు, మందు, ఇలా భయంకరమైనటువంటి అవి మత్తు పదార్థాలండి. ఈ మత్తు అనేది పాపంలోనికి దింపుతుంది. అయినప్పటికీ కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒక ఆమె మా ఇంటికి వచ్చారండి 4 సంవత్సరాల కిందట. వచ్చినప్పుడు ఆమె ఒక 50 దాటి 60 సంవత్సరాలు ఉంటాయండి. ఆమె నాకు చాలా చలి వేస్తుంది అని చెప్పారండి. అయితే నేను చెప్పాను, కొన్ని వేడి నీళ్ళు తాగండి అనేసి వేడి నీళ్ళు పెడతానంటే వద్దమ్మా అన్నారు. అలాగే కొంచెం అన్నం తినండి, పోనీ ఆహారం తింటే కొంచెం ఆ చలి తగ్గుతుంది కదా అంటే నాకు అన్నం కూడా వద్దమ్మా అనేసి అన్నారు. మరి లోపలికి తీసుకెళ్ళేంత ధైర్యం అయితే నాకు లేదు. అయితే ఆవిడ ఒక 12-15 బాటిల్స్ దాకా ఉన్నాయండి, అమృతాన్యం బాటిల్స్ లాగా. ఆ ఒక బాక్స్లో పెట్టుకున్నారండి. ఆమె ఇలా మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కొక్క దాంట్లోని కొంచెం కొంచెంగా తీసి అరిచేతిలో వేసుకుని ఆమె నోట్లో వేసేసుకున్నారు. నాకు చాలా భయం వేస్తుంది, అది ఎలా రియేట్ అవుతుంది ఆవిడ మీదని చల్లగా ఆవిడని పంపించేశాను. అలా ఇటువంటి మత్తు పదార్థాల వల్ల నీ తల్లి బాధపడుతుంది. ఇక తర్వాత నీ భార్య, నీ బిడ్డలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, బాధపడతారు. నువ్వు వెంటనే వెళ్ళిపోవు, కానీ ఒక మంచానికి పరిమితం అయిపోతావు. ఎందుకంటే నీ కిడ్నీలు పాడైపోతాయి, గుండెకాయ పాడైపోతుంది. ఇలాంటి ఆహారము తీసుకోవడం వల్ల ఎంత మాత్రమూ మంచిది కాదు. నోరు అనేది నీకు ఏ ఆహారం పెట్టినా భుజించేమంటుంది. నువ్వు ఇష్టం పెట్టినా తింటానంటుంది. నువ్వు మంచి పెట్టినా తింటానంటుంది. ఎందుకంటే ఏం పెడుతున్నాము, ఎలా మన శరీరము పనిచేస్తుంది, మన ప్రాణం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి దాన్ని బట్టి మీరు బతకాలి. రెండో విధముగా ఏంటంటే కుయ్యత్తులు కలిగినటువంటి సాతాను అప్పుడే ఆదని అవ్వని కూడా మోసం చేస్తుంది. మోసం చేసి ఆ యొక్క ఆహారము ద్వారానే మోసం చేస్తుంది. ఆమె తిన్నది ఆమె భర్తకి కూడా ఇచ్చింది. ఆ కాలము నుండి ఇప్పటి వరకు కూడా మోసపోతూనే ఉన్నారు. అనేక మంది ఉరిసి విషము తాగుతూ విషము తింటూ చనిపోతున్నారు. ఇంకా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అదేవిధముగా సాధారణ ఏ యొక్క ఆహారము విగ్రహారాధనలో విగ్రహాల్లో శక్తి ఉండదు, కానీ విగ్రహారాధన చేసేటువంటి వారిలో శక్తి ఉంటుంది. ఆ పైనుండి వచ్చే శక్తి వారిలోనికి ప్రవేశించదు. ఆ వారిలోనికి ప్రవేశించినప్పుడు వారు మంచి కార్యాలు చేయలేరు, వారు మంచి ఆహారము తినలేరు. ఎందుకంటే ఆ యొక్క ఆరాధన దగ్గర పెట్టి ఆరాధన చేసి తినేటువంటి ఆహారము లేక బలిచ్చినటువంటి ఆహారం వారి కడుపులోకి వెళ్ళుచుండగా నిజదేవుణ్ణి గ్రహించలేరు. ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునేటువంటి తెలివితేటలు వాళ్ళు కోల్పోతారు. ఎందుకంటే వారు పూర్తిగా విగ్రహారాధన దగ్గర తిన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు బానిసలు అయిపోతున్నారు. దాన్ని బట్టి ఆ యొక్క ఆహారము ద్వారా ఎంత మాత్రము కూడా అందుకే క్రైస్తవులు విగ్రహారాధన దగ్గర పెట్టిన వాళ్ళు ఎందుకు తినరు అంటే వారు బయటకు వచ్చారు. మరలా ఆ యొక్క విగ్రహారాధనలోనికి వెళ్ళడం వల్ల ఎంతైనా బాధాకరమైన విషయం. తన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, వారి జీవితాలను పోగొట్టుకుంటున్నారు అని చెప్పి వారిని తినరు. అది అలాగే ఈ యొక్క 3వ ఆహారం దగ్గరికి వచ్చేసరికి దేవుని యొక్క ఆహారము పాత నిబంధన కాలము నుండి కూడా ఈ యొక్క ఆహారము తింటూ ఉన్నారు. పైనుంచి వచ్చే ఆహారము తింటున్నారు. కింద నుంచి వచ్చేటటువంటి ఆహారం ఏమిటి అంటే బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు బల్లలో ఆ యొక్క శరీరము రక్తము అని చెప్పి తాగుతారు. అందులో జీవముంది. ఆ శరీరము తినడం వల్ల దేవుని యొక్క శరీరముగా మార్చమన్నప్పుడు మనము ఆ యొక్క శరీరముతో పాపము చేయకుండా ఉంటాము. అలాగే రక్తము తాగినప్పుడు మన రక్తము ఆ యొక్క అవయవాలను శుభ్రం చేసి అది రక్తములోనికి వెళుతుంది. కాబట్టి మన యొక్క ప్రాణాన్ని కూడా
చేసి అది జీవముతో కూడినటువంటి ఆహారము కాబట్టి అది ప్రభుతో ఈ లోకంలో ఉండగానే ప్రభుతో ఉండి తర్వాత దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ప్రభు బలలు తీసుకున్నవారు మరణం అనేది లేదు. ప్రభునందు నిద్రించిన వారు లేపబడుదురు, వారు లేపబడతారు. ప్రభునందు నిద్రించలేని వారు, ప్రభు బల తీసుకోలేని వారు, ప్రభువులతో ఐక్యత లేని వారు ఈ యొక్క లోకంలో ఉండిపోయి చనిపోయిన తర్వాత నరకము వెళ్ళిపోతారు. ఇలాంటి నిత్య జీవము కలిగిన ఆహారమునకు మీరు దగ్గరై ఉండి, అలాగే దేవుని యొక్క మాటలకి మీరు దగ్గరై ఉండి, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించుట ఒక ఆహారము లాంటిది. ఎందుకంటే ఆత్మ ఆహారము అది. ఈ యొక్క ఆహారం లాంటిది మీరు తిని మీరు దేవునితో అతకబడి దేవుని యొక్క రాజ్యములో కూడా ఆహారం ఉన్నది కాబట్టి ఈ యొక్క వేరే భాగంలో మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఆహారమును గురించేటువంటిది కూడా ముగించుతున్నాను. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.